మనుషులవే కూడా పడుతున్నావే మన పెట్టి నీకు ఎందుకు అంటే మా ఊరు కావాలి మా పేరు కావాలి అందులో నా యొక్క నీ పేగు కాటన్ పేగ పాలసీ పేగ చెప్పంటాను గట్లా మరి ఇది కాపాడుకోవాలి ఇప్పుడు పెళ్ళానికి ఒక్కని ముందే అది రాగానే ఎడిచి నువ్వెందువల్ల కత్తవో నవ్వకూట అని నువ్వు ఫోన్ చేసిన గంటనే మాట్లాడు తాతయ్య మా గ్రామం ఏంటో తాతయ్య అంటారా మాతయ్య అంటారా తాతయ్య అంటున్నా సరే తాత ఆతన గచ్చిగా గైపుకు రాని గైపించింది మనకి చెప్తారు ఎక్కడ మా ఊరు మీ ఊరు మా ఊరు ఎక్కడ మా ఊరు ఏమైందమ్మా మా ఊరు ఏమైందమ్మా దొడ్డు బాబు ఒక డబ్బా నీళ్ళు తీసుకురా అది కాదురా సోపతి కట్ట ఏం బాధపడదు మీ ఊరు గ్రామమైనా ఎక్కడే ఉంది ఎక్కడ తెలుసా ఎక్కడ మా ఊరు బొమ్మాయి అంటారు నా పేరు అమ్మాయి అంటారు మా ఊరు బొమ్మాయి నా పేరు అమ్మాయి నువ్వు అట్లా మా ఊరు మద్రాస్ నా పేరు కాటరాజు మా ఊరు ఎక్కడ ఎక్కడ గుట్ట కింద అదే గుట్ట కింద ఉంటారు ఏ ఊరు కదా మీ ఊరే మా ఊరా మరి నా ఊరు నా ఊరు చురుక్కమన్నదా అదే గుట్ట కింద పల రసైన పురుగు 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 వాడుతున్నావా నువ్వు వాడక వరకు అవసరం అందరూ అంటే నీకు అనిపిస్తుంది నాకు చురుక్కుమంటది అయ్యో లందరూ కంటే ఏమన్నా తెలుసా నువ్వు దండం పెడతా గిడ మాత్రం కొట్టకుండా విన్నావా కాదురా అలెముకుంటా అదే అలమకుంటా ఇచ్చే ఊరమ్మా మాది ఇక్కడ ఇక్కడ ఎక్కడ లోదండాపురిపట్నం మీ ఊరు ఆహా మాది అక్కడనే ఉంటది ముదిరిన దొంగ పండు పట్నం అని ముదిరిన దొంగ పండు పట్నమా నువ్వు నన్ను అడగకుంటే ఎవరిని అడుగుతారా మరి సరే లోదండాపురిపట్నంలో జీవించు వారైనా మా కులమైన పవిత్రమైన బామరుదా
రామల్ల అచ్చా మరి మీరు మొన్న జైతాలు వచ్చిరేమో మీరే అచ్చా ఓం కలుస్తాను వచ్చినాక మీరు పాపం తెప్పించుకున్నారు కదా చెప్పాలా ఎవరు ఒకటి గుడ్డ వచ్చింది నేనే తీసుకొచ్చిన కాదవ్వా నువ్వు అవతం ఆడుతున్నావు అది మాట్లాడరా దానికి ఫోన్ పే కూడా నాకే చెప్తివి నా ఫోన్ మొత్తం సిట్టప్ అయింది అది చండాలుడా మేమైనా పవిత్రమైన తిన్నావు ఇప్పుడు నన్నే చెండాలు అంటే ఆలుగడ్డ అది గుడ్డు చూసి ఆలుగడ్డ అబ్బా గుడ్డుకు ఆలుగడ్డకు తేడా ఏర్పడదా ఎప్పుడు నీవే నా దొంగ అలంగా నువ్వే తిని మా పేరు ఇది 11:54 అందుకని పవిత్రమైన దేవ బ్రాహ్మణ కులంలో జన్మించిన వారైనా మా యొక్క అత్త పేరైనా సాత్వికి దేవి అంటారు. మీ అత్తమ్మ పేరైనా కానీ సత్యకి దేవి. మా మామ పేరు జౌనకు మహారాజు. అచ్చా మరి మా యొక్క నా పేరు తెలుసా? నీ పేరు జకాబాయి అని. ఒకసారి చాయ్ తీసుకో చాయ్ తీసుకురావడం అంటే గట్ట కదవా దానికి దీనికి ఏం పొందు భార్య భర్తలు కలవని దానికి దూరం కావాలి దూరం ఉంటే 20 మంది పిల్లలు కనాలి ఎట్లా అంటవా నాకా నాకు డజన్ కాదవా పిల్లలు అది ఎట్లా వచ్చిందంటవా ఎట్లా పుట్టినట్టవా నేను ఎవరంట చెప్పాలా నేను ఎవరంటే నేను మా అవ్వ కడుపులు ఉన్నానట ఉందనట మా అవ్వను ఎరుకుక్క కరిచిందట ఎరుకుక్క కరిచినాక మా అవ్వ చచ్చిపోయినాడు మా అవ్వ చచ్చిపోయినాక 6 నెలలకు తీసుకుపోయి బంద పెట్టినాడు అదే నేను మా అవ్వ కడుపులు లేనా మీ అవ్వ కడుపులో అన్ని చూస్తున్నావా? అని చూస్తానా దండివానికి 6 నెలలకు ఆమెను బొంద పెట్టినాక ఆ 3 నెలలకు మళ్ళా బొంద తవ్వుకొని బయటకు వచ్చిన నువ్వు మరి నేను గడిచి పిల్లలు మరి ఎందుకుంటాను అయితే ఏమైందంటే మా అవ్వను కుక్క అరిచింది కాబట్టి నేను 6 నెలలకు బొంద తవ్వుకొని బయటకు వచ్చిన కాబట్టి మొత్తం ఎన్ని నెలలు 9 నెలలు 9 నెలలకు బయటకు వచ్చిన పేద బ్రాహ్మణులు 101 బ్రాహ్మణులు తీసుకువచ్చి దీనికి పేరు పెడదామని అందరు తీసుకొచ్చి నా చూస్తే నేను దొరుకుతలేదట ఉరుకుడు కాదవా నా పేరు దొరుకుతలేదట వాటర్ గ్లాస్ లేదు దొరుకుతలే నా పేరు దొరుకుతలేదు అయ్యో ముసలి
వీళ్ళు అమ్మని కుక్క కరిచింది. వీడు బొందరకెళ్ళి బొందలు అవుకొని వచ్చింది. లేవంటారు. అని వాడు ఏమని చెప్తుందా కుక్కల పొంద అని పేరు పెట్టింది. నా పేరు నీ పేరు కుక్కల పొందయ్యా. ఆ మరి నీ పిల్లలు ఎంతమంది? ఆ కుక్క ఎట్ల సంతానం ఉందో నాకు ఇప్పుడు ఒక సంతానం అయింది. కుక్క ఒకే సంతానంలోన 5, 6, 10 మంది పిల్లలు పెడతాది. అంతే గజల్ అరడజన్ గజల్ అరడజన్. నా ఇంటి చూడుకో మొత్తం పూరగానే వాళ్ళకు పాలు చాలక వాళ్ళే ఈపుతారు వేళ్ళు. ఆ మరి ఎందుకుంటారు తీపిస్తారా మరి వాళ్ళు లేవు ఏడికని పోవాలి. ఎన్ని బాగోదులంటే పైసలు సరిపోతలేవు. సరేనా? నువ్వే 1500 ఇవ్వబడుతుంది 2000 ఇవ్వండి. ఉద్యోగ చూస్తే మీటర్ 1000 రూపాయలు ఇస్తాం సంగతి. 2000 మెల్లగా 2000 ఇవ్వకూడదు నేను మళ్ళీ ఇంకోసారి బాగున్నా సైడ్ దుకాణం పెట్టుకుంది. ఇవాళ రేపు వాట్సాప్ పెద్ద ఫోన్ ఉందా? నాకు ఒక్క వాట్సాప్ లేదు నీకు సరి చేస్తా. ఎందుకు చండాలుడా, మేము పవిత్రమైన దేవ బ్రాహ్మణులం కాబట్టి భర్త ఉండగా పరాపురుషులతో చూడడమే కాదు, పరాపురుషులతో మాట్లాడమే కాదు, అతని ముఖం చూసినా కానీ మా వారు అనుకోరు, చంపి పారేస్తారు. ఇన్స్టాగ్రామ్ వాడతలేవు అని చూసుకో. ఏంటిదో నాలుగేనా? చండాలుడా, కాబట్టి ఇప్పుడైనా నా యొక్క భర్త అనుడైనా భర్త పునరైపు 20 సంవత్సరాల వయసులో ఉన్నారు. అతన్ని చూడడానికి నా మనసు ఎంతో నాగరాజు అయిపోయింది. ఆయన తీసుకొచ్చి నాకు బాబు మెడలో చుట్టి నాగరాజు చేయాలి. అంతేనా?